మనం ఎంత టెక్నికల్గా ఉన్నా ఏం చేసినా సరే మనం గట్టు మీద రైతు ప్రశాంతంగా నిలబడాలంటే మనకి కావాల్సింది క్వాలిటీ సీడ్. అది లేనప్పుడు ఏ రైతు అయినా ఏం చేయలేడు. ఇంకా ఆ క్వాలిటీ సీడ్ అనేది నమ్మకంగా ప్రతి హ్యాచరీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఏమవుతుందంటే సపోజ్కి కొన్ని జెనెటిక్స్ మోడిఫై చేసి వచ్చాయి. ఇదే వనమిలో హార్డీ లైన్ అంటారు, సయాక్వా అంటారు, బ్లూ జెనెటిక్స్ అంటారు, ఎక్స్ లైన్ అంటారు, సమ్ వై లైన్ అంటారు, ఏదో ఒకటి ఉంటుంది. మనం వెళ్ళి ఫార్మర్ వచ్చేసి ఇది మాకు సయాక్వా కావాలంటే వాళ్ళు ఇదే సయాక్వా అంటున్నారు. ఏదో హార్డీ లైన్ కావాలంటే ఇదే హార్డీ లైన్ పట్టుకెళ్ళిపోండి అంటారు. PL11 అంటే ఇదే PL11 అంటారు. అసలు అందరు రైతులకి తెలియదు కదా. మ్యాక్సిమం స్టడీ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ప్రతి రైతుకి ఇలా మోసం జరిగిపోతుంది. తర్వాత వాళ్ళు 12th స్పానింగ్, 13th స్పానింగ్, 14th స్పానింగ్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఓల్డ్ బ్రోడర్స్ని యూజ్ చేసి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ సీడ్ దానివల్ల క్వాలిటీ పోతుంది. వాళ్ళు అక్కడ ట్యాంకులు శుభ్రం చేయక, ఏదో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయక ఆ క్వాలిటీ సీడ్ రానప్పుడు ఖచ్చితంగా ఫార్మర్ అని లాస్ అవుతున్నాడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఒక హ్యాచరీతో మనం రేట్ ఇది ఆలోచించుకున్నా ఎప్పుడైనా క్వాలిటీ సీడ్ తెచ్చుకోవడానికి చూడాలి. మ్యాక్సిమం మనకి తెలిసిన హ్యాచరీ నుంచే సీడ్ ప్రిఫర్ చేసుకోవాలి.